హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి మీరు టెర్రస్ గార్డెన్లో చూడొచ్చు. మనం రకరకాల లీఫీ వెజిటేబుల్స్ అయితే ప్లాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఫ్లవర్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అనమాట. అయితే ఒక్కొక్క డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటాం. అయితే మనం టెర్రస్ గార్డెన్లో ఈ విధంగా పెంచడం అనేది దాని వెనుక రీజన్ కూడా కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాం. అయితే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మనం వచ్చేసి ఇటువైపు నుంచి చూద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసి ఈ రెండు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్లో వచ్చేసి మనము గోంగూర విత్తనాలు అయితే వేయడం జరిగింది. లాస్ట్ టైం మీరు చూసినట్టయితే అయితే మనకు ఈ గోంగూర అనేది కొంచెం పెరగడము మనకు బాల్కనీలో ట్రై చేసినాం అనమాట. బాల్కనీలో ట్రై చేస్తే అయితే మనకు గ్రోత్ అయితే సరిగ్గా లేదు బాల్కనీలో. మైట్ బి బికాస్ ఆఫ్ సన్లైట్ అని మనం తర్వాత అర్థమైంది. సన్లైట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ గ్రోత్ అనేది సరిగ్గా రాలేదు. అయితే ఈసారి అట్లా కాదు, మనం కంప్లీట్ టెర్రస్ పైకి తీసుకొచ్చి దీన్ని పాట్ చేస్తే మనకు సన్లైట్ కరెక్ట్గా సరిపోతుంది అనే ఐడియాతోటి మనం అదైతే తీసుకొచ్చి మనం దీంట్లో మళ్ళీ విత్తనాలు వేయడం జరిగింది టెర్రస్ పైన డైరెక్ట్గా తీసుకొచ్చి. అయితే ఇప్పుడు చూడండి ఎంత గుబురుగా పెరిగిందో చూడండి. ఇదంతా పుంటి కూర అనమాట. మీరు చూడొచ్చు, విత్తనాలకు పోయిన ఆకులు వెళ్ళిపోయి మనకు మామూలు ఆకులు అయితే వస్తున్నాయి అనమాట. ఒకటి ఈ విధంగా ఆకులు అయితే వస్తున్నాయి అనమాట. చూడండి. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది పాలకూర అనమాట. పాలకూర కూడా మనకు ఇది మనము సేమ్ బాల్కనీలో పెంచుదామని ట్రై చేసినాము, అక్కడ సక్సెస్ కాలేదు. అయితే మేము ఇంతకు ముందు మనము మా ఇంటి బ్యాక్ యార్డ్లో అంటే పెరట్లో మనం పెంచినాం అనమాట పాలకూర. ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా వచ్చింది. అయితే మనకు బాల్కనీలో పెంచుతుంటే ఏమవుతుందంటే సన్లైట్ సరిపోతలేదు, అందుకని కరెక్ట్ గ్రోత్ అయితే లేదు. అయితే మనకేమైందంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మనం బాల్కనీలో పెంచినది అనమాట. బాల్కనీలో పెంచితే సన్లైట్ లేక ఈ విధంగా తక్కువ గ్రోత్ అయితే ఉంది. దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు సన్లైట్లో అయితే పెట్టినాక కొంచెము పచ్చగా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇది బచ్చల కూర అనమాట. ఇది బాల్కనీలో ఉన్నప్పుడు బాగా పెరిగింది, కానీ సన్లైట్కి వచ్చినాక మొత్తం ఆకులు వాడినాయి, కానీ కొత్త చిగురు అయితే వస్తుంది. అయితే మళ్ళీ పాత చిగురు పోయి కొత్త చిగురు అయితే వస్తుంది, ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇది పెరుగుతుంది, కాకపోతే మనకు ఆకులు అలవాట్లేదు కదా సన్కి, అందుకని పోయినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పాలకూర. అయితే ఇది కూడా మనకు గ్రోత్ అయితే ఇస్తుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది, కొంచెం యంగ్ అనమాట. ఇది ఇంకా 2 రోజులు అయింది వేసి, 2-3 రోజులు ఫ్రెండ్కి 4 డేస్ అవుతుంది. 4 డేస్ అయిందనమాట ఇది పెట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు పుంటి కూర తెలుసు. అయితే పాలకూర ఇది ఏం చేసినామంటే మేము ఈసారి ఒకదానికొకటి సపోర్ట్ ఉండాలని చాలా దగ్గరికి విత్తనాలు అయితే వేయడం జరిగింది. అయితే మనకు పాట్లో ఏమవుతుందంటే మనకు వాటర్ పోసినప్పుడు ఇట్లా పడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని వాటి గ్రిప్ కోసం ఒకదానికొకటి మనము ఎక్కువగా అయితే వేయాల్సి ఉంటుంది. అయితే ఎక్కువగా మనం ఈ విధంగా వేస్తే ఏమవుతుందంటే మనకు ఒకదానికొకటి పట్టుండి నిలబడతా అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది చుక్కకూర అనమాట. చుక్కకూర మనకు ఈ విధంగా అయితే వేయడం జరిగింది. చుక్కకూర కొంచెం లేట్ అవుతుంది, అన్ని ఆకుకూరలతో పోల్చి చూస్తే చుక్కకూర గ్రోత్ అయితే లేట్ అవుతుంది అనమాట. అయితే మనకు ఇదైతే వస్తుంది. అయితే మధ్యలో ఒక టమాటో కూడా వచ్చింది అనమాట. టమాటో విత్తనం కూడా పడ్డట్టుంది దీంట్లో. అయితే ఒక టమాటో కూడా వచ్చింది దీంట్లో. చూడండి ఈ విధంగా వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది పుంటికూర మనం ఈ విధంగా అయితే మనము డిఫరెంట్ దాంట్లో వేయడం జరిగింది, ఎందుకంటే మనం రెగ్యులర్ యూజ్ చేసే లీఫ్ వెజిటేబుల్స్ కదా ఇవి, అందుకని ఇట్లా వేసినాం అనమాట. పాలకూర పుంటికూర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టడం జరిగింది. సో అదనమాట అవి లీఫీ వెజిటేబుల్స్. మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అనమాట. ఇవన్నీ చామంతులు. ఈ చామంతులు ఏవైతే ఉన్నాయో మనకు సిటీజీ గ్రూప్లో మనం మెంబర్ అనమాట. అందుకని సిటీజీ గ్రూప్ వాళ్ళు మనకు పంపిణీ చేసినప్పుడు ఈ చామంతి మొక్కలన్నీ తీసుకొచ్చి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తీసుకొని బాల్కనీలో పెట్టినాము. అక్కడ సన్లైట్ అయితే ఎక్కువ పడదనమాట. సన్లైట్ ఎక్కువ పడకపోవడం వల్ల ఏంటంటే గ్రోత్ అనేది చాలా స్లో అయిపోయింది. అందుకని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ టెర్రస్ గార్డెన్లో అయితే మొన్ననే పెట్టినాము. అయితే ఇప్పుడు గ్రోత్ ఎట్లా ఉంటుంది అనేది ఇంకా మనకు 2-3 వీక్స్లో తెలుస్తుంది ఎట్లా పెరుగుతుంది ఏంటనేది. అయితే వీటిని పించింగ్ అయితే చేయడం జరిగింది. పించింగ్ చేసి కొత్త కొమ్మలు అయితే వచ్చేటట్టు చేసినాము. అయితే అదనమాట ఈ చామంతుల గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకు అరటి చెట్టు అనమాట. ఇది అరటి చెట్టు చూడండి. అరటి చెట్టు ఇది మనకు హైబ్రిడ్ అని మనకు నర్సరీలో ఇచ్చారు అనమాట. ఇది రెడ్ కలర్ అరటి పండ్లు ఇచ్చే అరటి చెట్టు అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి మనము టెర్రస్ గార్డెన్లో మనకు వీలుగా పెంచుకోవడానికి ఇది అరటి చెట్టు అయితే మనము తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసి మనకు కొత్త ఇది అయితే వస్తుంది అనమాట, మొలక
కొత్త మొలక అయితే వస్తుంది. ఈ విధంగా మనకు ఇది కొంచెం ఫాస్ట్గానే ఉంది గ్రోత్, దీంట్లో ప్రాబ్లం అయితే లేదు. అయితే మనకి ఒక 2 వీక్స్ బ్యాక్ దాకా చాలా ఫాస్ట్గా ఉండే, కొంచెం స్లో అయింది గ్రోత్. ఎందుకు స్లో అయింది అనేది మనము చూడాలి, ఎందుకు స్లో అయిందో మనకు అర్థమవుతలేదు. ఇది ఫాస్ట్గా ఉండే గ్రోత్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఇక్కడంతా జామ చెట్లు అనమాట. ఈ జామ చెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి చూద్దాం ఫస్ట్ నుంచి. ఈ జామ చెట్టు ఏదైతే ఉందో, ఈ కంప్లీట్ జామ చెట్టు ఏదైతే ఉందో ఇది హైబ్రిడ్ అనమాట. మీరు టెర్రస్ గార్డెన్లో కూడా విదౌట్ ఎనీ ప్రాబ్లం పెంచుకోవచ్చు. కాంపాక్ట్ సైజ్లో మనకు టెర్రస్ గార్డెన్లో పెరిగి మంచి మంచి ఫ్రూట్స్ అయితే ఇస్తుంది. ఈ ఒక్క దాని మీద మనకు అరౌండ్ 10 ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ఒక్క చెట్టు మీద. అయితే చూడండి 1 2 అక్కడ 3 మనకు ఈ విధంగా చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంకా మొగ్గలు కూడా వస్తున్నాయి అనమాట. సో అదనమాట. అయితే ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో జామ చెట్టు, ఈ విధంగా ఇంకో జామ చెట్టు, అదేవిధంగా దీనికి కూడా పూలు పూస్తున్నాయి. సో వీటిని పెరగడానికి ఇంకా చాలా జామకాయలు చిన్న చిన్నగానే ఉన్నాయి. ట్రీ అయితే పెరుగుతుంది, ప్లాంట్ అయితే పెరుగుతుంది, కాకపోతే జామకాయలు పెద్దగా కావట్లేదు. పెద్దగా కావాలంటే వీటికి ఒక ఎరువు అయితే వేయాల్సి ఉంటుంది. ఆ ఎరువు అనేది మనం తీసుకొచ్చిన నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అది వాటర్లో కలిపి వాటర్ సాల్యుబుల్ అనమాట. దాంతో వేయవలసి ఉంటుంది. వేస్తే మనకు మంచి గ్రోత్ అయితే వస్తుంది. అది ఎట్లా చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అయితే దాని రిజల్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటా. అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జామ చెట్టు అనమాట. ఇది కూడా హైబ్రిడే. అయితే ఈ 3 జామ చెట్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా వాడిపోయినాయి అనమాట. ఎందుకు వాడిపోయినాయి అంటే మనము తీసుకురాగానే నర్సరీ నుంచి రిపోర్టింగ్ అయితే చేయలేదు. చాలా రోజులు అదే విధంగా పెట్టడం వల్ల గ్రోత్ సరిగా లేక మాడిపోయినాయి. అయితే మళ్ళీ వస్తాయి అనమాట. వీటికి వేర్లు ఉన్నాయి, ఇంకా పచ్చిగానే ఉంది, అంటే మళ్ళీ ఆకులు వచ్చి మళ్ళీ చెట్టు అయితే పెరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మల్బెరీ ట్రీ అనమాట. మల్బరీ ప్లాంట్కి మనకు చిన్న చిన్న మొక్కలు అయితే వస్తున్నాయి అనమాట. సో ఇది మనకు కొంచెము గుంపుగా పెరుగుతుంది అనమాట, అంటే బుష్ లాగా పెరుగుతుంది. సో మనం అది చూసుకొని దీన్ని కట్టేసుకొని మనము అట్లా చేసుకోవాలి. లేకపోతే మనకు రావడానికి పోవడానికి ఇబ్బంది అయ్యేటట్టు అడ్డం వచ్చేస్తుంది. అయితే మనం కింద కొమ్మలని కట్టేసుకుంటూ లేకపోతే కట్ చేసుకుంటూ మంచిగా దాన్ని మెయింటైన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చెర్రీ ప్లాంట్ అని చెప్పారనమాట. అయితే ఇది ఆకులు అయితే బాగా పెరుగుతుంది, చెట్టు కూడా బాగా పెరుగుతుంది, కానీ ఇప్పటివరకు అయితే ఒక చెర్రీ కూడా మనకు కనిపించలేదు. అయితే ఎన్ని రోజులకు వస్తా అనేది మాకు ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ గ్రోత్ చాలా బాగుంది. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి మనకు కడియం నర్సరీలో తీసుకోవడం జరిగింది. చూడండి ఇది మంచి గ్రోత్ అయితే ఉంది. అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఒక్క పార్ట్లో మనకు వచ్చేసి 1 2 3 4 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. 4 డ్రాగన్ ప్లాంట్స్ అయితే డిఫరెంట్ కలర్స్ అనమాట. అయితే మనకు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కూడా మనం ఏం చేయాలంటే మనము కొంచెం మనుషులు తిరిగిన చోట పెట్టుకోవాల్సి ఉంటుంది మన టెర్రస్ గార్డెన్లో. ఎందుకంటే దీంట్లో ముళ్ళులు బాగా ఉంటాయి అన్నమాట, గుచ్చుకోవడం లాంటివి జరుగుతుంది. అందుకని మనము కొంచెం మనుషులు తిరిగిన చోట ఆ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ఏ ప్రాబ్లం ఉండదు, లేకపోతే ఇవి గుచ్చుకుంటూ ఉంటాయి అనమాట. అదేవిధంగా మనకి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఆకులు ఎట్లయితే ఉన్నాయో, అంటే ఆకులు అంటే ఈ స్టెమ్సే ఆకులాగా అనమాట, వాటికి ఇవి ఎట్లా పడితే అట్లా వస్తుంటాయి అనమాట. అందుకని మనం దాని చుట్టూ ఒక ఫెన్సింగ్ లాగా వేయవలసి ఉంటుంది. మేము కట్టెలతో నెక్స్ట్ టైం వేస్తాము. సో అదనమాట. సో ఇది వచ్చేసి మనకు నిమ్మ చెట్టు.